పవన్ కళ్యాణ్ గారికి బ్రాండ్తో పని, ఆయనే ఒక బ్రాండ్, కొత్తగా ఇవాళ ఆయనకి బ్రాండ్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. శాఖల్లో కూడా ఆయన మార్క్, బిఫోర్ పవన్ కళ్యాణ్ గారు, ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మార్క్ని 5 ఏళ్ళు ఆయన క్రియేట్ చేస్తారు, మీరు చూస్తూ ఉండండి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? వైసీపీ పక్కన రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి, రోజు 3-4 మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, మానభంగాలు, హత్యలు చెప్తారు వైసీపీ వాళ్ళు. నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా? ఒక మహిళగా మహిళల మీద అఘాయిత్యాలు జరగట్లేదు అనేది నేను అనను, ఎందుకంటే జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వాలు మారాయి, ఈ ప్రభుత్వం ఏదో నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది కాబట్టే జరుగుతున్నాయి అంటే అసలు ఒప్పుకోను. గత ప్రభుత్వంలో నేరం చేస్తే 5-6 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు కూడా నేరస్తుడు పట్టుబడాల. బట్ ఈ ప్రభుత్వంలో నేరం చేస్తే 5-6 రోజులు. గత ప్రభుత్వం దిశ యాప్ ద్వారా మహిళలను రక్షించు చెప్తారు, గత ప్రభుత్వం చెప్పిన మాట అది. పదే కూడా ప్రచారం కూడా జరిగింది. ఎవరికి దిశ యాప్? నేను ఎక్కడో సూపర్ మార్కెట్లో పని చేసుకుంటా ఉంటే మేనేజర్గా 2 లేడీ కానిస్టేబుల్ వచ్చి నా ఫోన్లో బలవంతంగా ఇన్స్టాల్ చేసి వెళ్ళారు. దానిని యాప్ ఇన్స్టాల్ నాకు వద్దమ్మ తల్లి అన్నా కానీ వాళ్ళే బలవంతంగా ఇన్స్టాల్ చేసి వెళ్ళారు. దానివల్ల యూజ్ ఎవరికి జరిగింది నాకు అర్థం కాలేదు. అసలు దిశ పోలీస్ స్టేషన్లో పనులు జరగలేదు, దిశ యాక్ట్ అసలు అమల్లోకి రాలేదు. దిశ యాప్, దిశ యాక్ట్ ద్వారా రాష్ట్రంలో ఏ ఒక్క మహిళలపైన జరిగినటువంటి దాడికి శిక్షలు కోర్టులో ట్రయల్ జరగలేదు, దాని మీద శిక్ష పడలేదు. మరి ఇంక దానివల్ల ఉపయోగం ఏంటి? ఎవరిని రక్షించారు? కోతవేడు దూరంలో తాడేపల్లి ప్యాలెస్ కోతవేడు దూరంలో ఒక మహిళను రేప్ చేసి చంపితేనే దానికి వర్తించలేదు దిశ యాక్ట్. ఇంక దేని మీద పనిచేశారు వాళ్ళు? ఆ రోజు కనీసం ఒక హోమ్ మినిస్టర్ సరిగ్గా పనిచేయలేదు, ఒక డిఎస్పీ కానీ, ఒక డీజీపీ కానీ, ఒక ఐజీ కానీ ఏ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైమ్ గురించి మీటింగ్లు పెట్టి ప్రస్తావించి మాట్లాడలేదు. ప్రతిదానికి సజ్జల రామకృష్ణారెడ్డి, లేదంటే కమ్మ సామాజిక వర్గాన్ని విమర్శించాల్సి వస్తేనేమో కొడాలి నాని, కాపు సామాజిక వర్గాన్ని విమర్శించాల్సి వస్తేనేమో పేరుని నాని, ఇంకేదైనా ఉద్యోగపరంగా ఏది పడితే మాట్లాడాలనుకుంటేనేమో గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు వీళ్ళు వచ్చి మాట్లాడారు తప్ప ఏ రోజు కూడా వ్యవస్థలు మాట్లాడిన సిచ్యువేషన్ లేదు వైసీపీ టైంలో. మనం ఇవాళ ఎందుకు దాని గురించి ప్రస్తావించుకోవాలి? అనవసరంగా కళ్ళకు కనిపించింది కాబట్టి ప్రజలు పక్కన పెట్టేశారు. ఇవాళ హోమ్ మినిస్టర్ సవ్యంగా తను శక్తి సమర్థవంతంగా పనిచేస్తుంది, ఆవిడకి 100% రైట్స్ ఇచ్చి స్వేచ్ఛగా వదిలేశారు, ఆవిడకి పవర్స్ ఇచ్చేసి మా గవర్నమెంట్ ప్రతి చోట శిక్ష కంట్రోల్ చేయబడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్లీ ఉద్యోగాలు లేకపోవడం మూలంగా బలార్దుర్గా తిరిగే బ్యాచ్లు ఎక్కువ ఉండడం మూలంగా ఇట్లాంటి క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. రెండోది గంజాయి, డ్రగ్స్, ఈ మాదక ద్రవ్యాల విచక్షణ కోల్పోయి ఇట్లాంటి దాడులకు తెగబడుతూ ఉంటారు. వాటి మీద పూర్తిగా ఈరోజు ఈగల్ అనే ఒక టీంని పెట్టేసి స్పెషల్ పోలీస్ని దానికి ఇచ్చేసే ఈగల్ టీంకి అదొక వ్యవస్థను నెలకొల్పి దాని ద్వారా ఈ డ్రగ్స్, గంజాయి వీటన్నింటి కంట్రోల్కి ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. ఆల్రెడీ సక్సెస్ అయి చూపిస్తుంది కూడా. గంజాయి కూడా ఈ మధ్యకాలంలో కాలేజీలో ఎక్కువ పెరిగిపోయింది విపరీతంగా. గత ప్రభుత్వంలో నేను చాలా ఇన్సిడెంట్స్లో నేను ప్రత్యక్ష సాక్షిని. గంజాయి తాగుతున్నారని చెప్పేసి ఇక్కడ ఫోన్లు చేస్తే పోలీస్ యంత్రాంగం మాట్లాడే మాటలు ఏంటంటే, దిగిన తర్వాత ఫోన్ చేయండి, తెల్లారి వచ్చి తీసుకెళ్తామనేవాళ్ళు. ఎందుకంటే ఆ టైంలో పట్టుకొస్తే వాడు ఏం చేసుకుంటే మా మీదకి వచ్చింది అంటారు. తెల్లారి ఫోన్ చేస్తే ఇప్పుడు తాగట్లేదు కదండి మేము చెప్తాంలే, ఏ ఏరియా అడ్రస్ మాకు పంపించండి అనేవాళ్ళు అయిపోయేది. రెండోది కాలేజీల దగ్గర పిల్లలకి గంజాయి సప్లై కాలేజీలోని కొన్ని చోట్ల కొంతమంది వెళ్ళి అమ్మేవాళ్ళు. దాన్ని తాగుతుంటే తల్లిదండ్రులకేమో హాస్టల్లో ఉన్న పిల్లల విషయాలు తెలియదు, తోటి పిల్లలు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు వచ్చి కంప్లైంట్లు చేసేవాళ్ళు మాకు. మేము వెళ్ళి కాలేజీ యంత్రాంగానికి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మళ్ళీ రివర్స్లో ఎవడైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాడి మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు. ఎందుకు? ఈ గంజాయి అమ్ముతున్న విషయం బయటకు పంపించింది వాడే కాబట్టి. లోకల్గా ఏం జరిగినా మాకు ఇబ్బంది లేదు, బయటికి వెళ్తేనే మా కాలేజీలకు ఇబ్బంది కదా అన్నట్టుగా తాగేవాడి మీద ఏమి యాక్షన్ తీసుకోకుండా మాకు చెప్పేవాడి మీద యాక్షన్ తీసుకున్న సందర్భాలు మేము చాలా చూసాము. ఇట్లాంటి ఎన్నో ఇన్సిడెంట్స్. దీనికి వెనకాల కొమ్ము కాసింది వైసీపీ యంత్రాంగం. ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలే గంజాయి అమ్మారు వైసీపీ. అధికారం వచ్చింది కూటమి ప్రభుత్వం కదా, మార్పు లేదు కదా, అప్పటికిప్పుడు మార్పు రాలేదు. ఈ రోజు కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీల వద్ద అన్ని చోట్ల కూడా గంజాయి అనేది సరఫరా అవుతుంది. మీరు ఒక విషయం గమనించారో లేదో, ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున హై స్కూల్ ఏజ్ నుంచి 6th క్లాస్ ఏజ్ నుంచి బీటెక్, ఇంజనీరింగ్ కాలేజీల వరకు ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో డైరెక్ట్గా ఆ జిల్లా ఎస్పీలు, ఆ సర్కిల్ సిఐలు, డిఐజీలు, డిఎస్పీలు వెళ్ళి ప్రతి కాలేజీలో ఒక అవగాహన కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నెలకొల్పుతున్నారు. దీనికి పర్టికులర్గా టీచర్స్, పేరెంట్స్, పోలీస్ డిపార్ట్మెంటు, మానసిక వైద్య నిపుణులు, పిల్లల మహిళా కౌన్సిలర్స్ అందరూ వెళ్ళి క్లియర్గా వాటిలో పాల్గొంటున్నాం. నేను కూడా చాలా కార్యక్రమాలకు పాల్గొన్నాను. నేను కూడా చాలా మందికి మోటివేషన్గా ఇలా ఉంటుంది, మీరు ఇట్లా చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్లాంటి కింది స్థాయి నుంచి తప్పు జరగకుండా మంచిదారి వైపు మళ్ళేలాగా ఒక అవగాహన కార్యక్రమాలు అనేవి గత ప్రభుత్వంలో ఎప్పుడు జరిగాయి. అలవాటు పడ్డవాడిని కంట్రోల్ చేయడానికి చాలా కష్టం, కానీ ఆ అలవాటు వైపు పోకుండా చేయడం చాలా ఈజీ.
ప్రభుత్వం ఆ మార్గం ఎంచుకొని స్కూల్ స్థాయి నుంచి ఆ దిశలో వెళుతోంది కాబట్టి ఈ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ సంవత్సరం 100% సక్సెస్ఫుల్ రిజల్ట్ ఈ గవర్నమెంట్ చూసింది, మా ఎన్డీఏ గవర్నమెంట్. అప్పటి వరకు కొంచెం ఓపిక్గా వెయిట్ చేసినటువంటి బాధ్యత మన దగ్గర ఉంది. ఈ లోపు క్రైమ్ అనేది జరగకుండా కంట్రోల్ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరి రాయపేట ఫస్ట్ నుంచి కూడా అగ్రెసివ్గా ఫైట్ చేయడం, పార్టీ పరంగా పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. మీ ఆర్థికమైనటువంటి పరిస్థితి ఏంటి? పార్టీకి సంబంధించి కష్టపడుతున్నారు, కృషి చేస్తున్నారు. ఫైనాన్షియల్ గా ఏంటి పరిస్థితి? అత్యంత సాధారణ. అసలు ఎక్కడ, ఏ ఊరు ఏంటి, మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి మేడం? నాది ఒంగోలు పక్కన త్రాగుంట అని ఒక విలేజ్, మా అమ్మగారు ఊరు అది. నేను బై బర్త్ బీసీ వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయిని. తర్వాత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి అబ్బాయిని చేసుకున్నాను ఎస్సీగా. పక్కనే ఉన్నటువంటి విలేజ్ ముక్తినూతలపాడు విలేజ్, ఒంగోలు కిందకే వస్తాయి. అమ్మగారు ఊరు 1వ డివిజన్ కిందకి వస్తుంది, అత్తగారు ఊరు 2వ డివిజన్ కిందకి వస్తుంది. పక్క పక్కనే ఉంటాయి 2 ఊర్లు కూడా. అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. ఒంగోలులోనే నా చదువు కొనసాగింది. డిగ్రీ పొలిటికల్ సైన్స్ అండి, డిగ్రీ పొలిటికల్ సైన్స్. నాకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి మిడిల్ క్లాసు. మా వారు పొగాకు వ్యాపారం చేస్తారు, నేను మొన్నటి వరకు మార్కెటింగ్ మేనేజర్గా ఉండేదాన్ని. ఒక 1.5 year నుంచి వదిలేశాను, ఓన్లీ రాజకీయాల కోసం జాబ్ వదిలేసి ఇప్పుడు కంప్లీట్గా రాజకీయాలకే అంకితమై ఉన్నాను. నాకు 3 పిల్లలు, వాళ్ళు చదువుకుంటున్నారు. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. దీంట్లో పెద్దగా గ్రాఫ్లు వేసి చెప్పడానికి ఏమీ లేదు. నేనేదో అగ్రెసివ్గా ఉన్నాను కదా అని చెప్పేసి నాకేదో పెద్ద వెనకాల బ్యాక్గ్రౌండ్లు ఏమీ లేవు. చిన్నప్పటి నుంచి స్కూల్ ఏజ్ నుంచి కూడా కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటూ సొసైటీలో జరిగేటువంటి ఇబ్బందుల్ని కూలంకుషంగా అనాలిసిస్ చేసుకుంటూ ఇది ఎందుకు జరిగింది, ఇలా జరిగి ఉండొచ్చు కదా, ఇలా జరిగింది, ఇలా జరగడానికి కారణాలు ఏంటి అని ప్రతిదీ కూడా బోతద్ద పెట్టి పరిశీలించుకుంటూ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను పరిశీలించుకుంటూ ఉండేదాన్ని. అది పెళ్ళైన తర్వాత ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే బీసీ నుంచి ఎస్సీకి పడిపోయిన తర్వాత గ్రాఫ్ ఇంకా బాగా పడిపోయింది. లోపాలు, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఇంకా ఎక్కువగా తెలిసాయి. ఈ లోపాలను ఎక్కడ సరిచేయాలి, ఎలా సరిచేయాలని ఆలోచిస్తున్న క్రమంలో రాజకీయాలు ఒక్కటే మార్గం అనేది నాకు అర్థమైంది. పోనీ ఇట్లాంటి మార్పు కోసం ప్రయత్నం చేసే పార్టీలు ఏమైనా ఉన్నాయా అంటే ఆ వయసులో ఏం కనిపించలేదు. రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ గారు కనిపించారు నాకు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా. ఆయన వెంట నడిస్తే నాలాంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇవాళ కాకపోయినా ఒక 10 ఏళ్ల తర్వాత 100% ఒక వ్యవస్థ అంటూ ఉండిద్ది, ఒక అభివృద్ధి అంటూ మా జీవితాల్లో ఉండిద్దని బలంగా నమ్మాను. కాబట్టి ఎన్ని దాడులు ఎదురైనా, ఎన్ని మాటలు ఎదురైనా, ఎన్ని వెన్నుపోట్లు ఎదురైనా ఇవాళకి ఆయన అడుగు జాడలను నడుస్తున్నాను. ఇక మీదట కూడా ఆయనతోనే నడుస్తాను. ఎందుకంటే ఆయన మాత్రమే ఈ వ్యవస్థను మార్చగలడు. ఇందాక మాట్లాడే టైంలో 150 మంది బోర్డింగ్ బోర్డింగ్ ఉన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేంతా బోర్డింగ్ అంటారు. ఎవరికేం ఉపయోగపడ్డారండి బోర్డింగ్ కాక? అంటే డీబీటీ పద్ధతిలో ప్రతి పేదవాడికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మేము ఆర్థికంగా సహాయం చేసాము, రుణాలు ఇచ్చాము, పథకాల ద్వారా అభివృద్ధి చేసాము అని చెప్పి పదే జగన్మోహన్ చెప్తారు కదా. నేను ఒకటి అడుగుతాను, అభివృద్ధి చేసామని చెప్పి చెప్పారు. నేను ఒకటి అడుగుతాను, 5 ఏళ్ల పాటు సరే ఏదో పథకం ద్వారా డబ్బులు వేశారు మీరు ప్రతి కుటుంబానికి, అర్హత అయినటువంటి కుటుంబానికి మాత్రమే, అందులో కూడా వైసీపీ సపోర్టర్స్కి మాత్రమే. మళ్ళీ ఇది స్పెషల్లీ నోట్ చేసుకోండి ఈ వర్డ్. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వైసీపీ అనుకూల కుటుంబాలకు మాత్రమే పథకాలు అందాయి. అట్లాంటి పథకాలకు అర్హురాలయుండి కోల్పోయిన వ్యక్తులు నేను కూడా ఒకదాన్ని. అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను. రెండోది ఏంటంటే నేను అన్ని కోల్పోయాను. నాకేం గవర్నమెంట్ టైంలో ఏం రాలేదు. వైసీపీ గవర్నమెంట్ టైంలో ఫస్ట్ ఇయర్ మాత్రమే అమ్మఒడి వేశారు. నెక్స్ట్ ఇయర్ నుంచి అమ్మఒడి కూడా వేయలేదు నాకు. ఎందుకంటే అప్పటికి ఇంకా నేను జనసేనలో వాయిస్ రేస్ చేస్తూ హైలైట్ అయిపోయాను కాబట్టి నాకు అప్పటి నుంచి ఏదో కారణం చెప్పేసి నాకు నెక్స్ట్ తర్వాత నుంచి ఇంకా అమ్మఒడి కూడా రాలేదు. ఒక గృహ పథకానికి కానివ్వండి, వేరే ఇంకే పథకానికి కూడా నేను ఎలిజిబుల్ కాలేదు. నేను 100% నాకు ఈవెన్ కరెంట్ బిల్ కూడా రాదు. నేను 0 కరెంట్ బిల్. ఇప్పుడు కూడా నేను 10 ఏళ్ళుగా కరెంట్ బిల్ కట్టల. కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక పథకం ఉంది, దామోదరం సంజీవ దీపం పథకం ఏదో ఒకటి ఉండిద్ది. ఆ పథకం పేరు కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి 100 యూనిట్ల లోపు కాలిన వాళ్ళు కరెంట్ బిల్ కట్టే పని లేదు. నాకు ఇవాళకి 100 యూనిట్లు కాదు ఎస్సీ తరఫున. మాకు ఇప్పటికీ 100 యూనిట్లు కాదు. 10 ఏళ్ళుగా నేను గత టీడీపీ టైంలోనూ కట్టలేదు, ఆ తర్వాత వైసీపీ టైంలోనూ కట్టలేదు. ఇవాళ కూడా నా 0 బిల్లే. సో నేను ప్రతి పథకాన్ని అర్హురాలని. నాకేమి వాళ్ళు ఇంటి కొలతలు అయ్యి వేసి అది కార్లు నాకు ఏమీ లేవు. అయినా నేను ఏ పథకాన్ని వైసీపీ టైంలో తీసుకోవాలి. కారణం ఏంటంటే ఓన్లీ నేను యాంటీ వైసీపీ అని ఒకే ఒక కారణంతో మమ్మల్ని అన్ని పథకాలకు అనర్హుల కింద ప్రకటించేసి రాసేసుకున్నారు. నేను ఊరికి ఫ్రీబీస్ కోసం ఎదురు చూసే వ్యక్తిత్వం కాదు నాది కానీ మా వారిది కానివ్వండి. కష్టపడి సంపాదించి పిల్లల్ని పెంచుకోవాలి, చదివించుకోవాలి, మనం కూడా ఎదగాలని ఆలోచన ఉండేవాళ్ళం కాబట్టి దాని గురించి నేను ఎప్పుడు ఫైటింగ్ చేయాల. నాకు అవసరం లేదనుకుని సైలెంట్ అయిపోయాను.